ఆపి అదాలత్లో బీజేపీ మీదున్న ఆరోపణ, బీజేపీ నాయకులు భారత సైన్యాన్ని అవమానించారు. సుధాంశు గారు భారతీయ జనతా పార్టీ మెంబర్, మధ్యప్రదేశ్ కేబినెట్ లో మినిస్టర్ గా ఉంటున్నారు. విదేశా గారు ఆయన కర్నల్ ఖురేషీ గారు గురించి ఏమన్నారంటే, అది న్యాయమైన ఆరోపణ, సిగ్గు చెందాల్సిన విషయం. ఆయన ఏమన్నారంటే, ఎవరైతే మనింటి ఆడపడుచు కుంకాన్ని తీసేశారో మేము వాళ్ళ చెల్లెల్ని పంపి వాళ్ళ మీద పగ తీర్చుకున్నాం. ఇది ఖండించవలసిన నివేదికే. ఆ తరువాత దీనికోసం ఆయన క్షమాపణ కూడా అడిగారు, బాధపడ్డారు. అయినా కూడా న్యాయస్థానం తీసుకునే యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఏం జరిగినా అది చట్టరీత్యా ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఉంటుంది. కానీ మీకు అనిపించలేదా బీజేపీ ఖచ్చితంగా ఆయన తీసేయాలి, ఎందుకంటే ఇంత జరిగింది? ఎంతో స్పష్టమైన విషయం. ఆయన క్షమాపణ అడిగారు, బాధపడ్డారు కూడా. కానీ ప్రశ్నలు వేసేది ఎవరంటే, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ని హత్య చేసిన యాసిన్ మలిక్ని ఆహ్వానించి ప్రధానమంత్రి ఆఫీస్లో వాళ్లు అతనికి సన్మానం చేశారు. ఎవరైతే భారత నాయకుణ్ణి స్ట్రీట్ రౌడీ అని అన్నారో వాళ్ల నాయకుడు సిద్ధూ వెళ్లి బీజేపీని కౌగిలించుకుని క్షమాపణ కూడా అడగలేదు. ఆయన నివేదికని విత్డ్రా కూడా చేసుకోలేదు. విత్డ్రా చేసుకున్నారా? లేదు. ఎవరు హాఫీజ్ని సార్ అని అన్నారో, ఎవరు ఒసామాని జీ అని అన్నారో, అంతేకాదు ఇండియా పార్లమెంటు మీద జరిగిన దాడిలో ఎవరైతే వీర మరణాన్ని పొందారో వారి కుటుంబం మెడల్ని తిరిగిచ్చేసింది. ఎందుకంటే సుప్రీంకోర్టులో శిక్ష పడిన తర్వాత అఫ్సల్ గ్రూప్కి 7 సంవత్సరాల వరకు ఉరిశిక్ష వెయ్యలేదు. వాళ్ల కళ్లలో కన్నీరు రాలేదు. కానీ ఎన్కౌంటర్ చేసిన నేరస్తుల కోసం కన్నీరు కార్చారు. ఆర్మీ యొక్క వీరత్వం గురించి, ఆర్మీ యొక్క మర్యాద గురించి ఎటువంటి దృఢత్వం భారతీయ జనతా పార్టీకి అలాగే మోడీ గారికి ఉందో ఆ విషయంలో ఎవరూ ప్రశ్నించడం మంచిది కాదు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చూడండి మీరు చెప్పేదంతా మేము ఒప్పుకుంటున్నాము, కానీ విదేశ విషయంలో మీరేమంటున్నారంటే టూ రాంగ్స్ మేక్ ఎ రైట్. కాంగ్రెస్ ఎన్ని తప్పులనే చేసినచ్చు, కానీ బీజేపీ ఎలా తప్పు చేయొచ్చు? చూడండి, ఈ ఖండించిన నివేదిక మీద పార్టీ ఆ విషయాన్ని ఎంతో తీవ్రంగా తీసుకుంది. ఒకవేళ క్షమాపణ అడిగినా న్యాయస్థానం తీసుకునే చర్యలు ఉంటాయి, అవి అంగీకరించే విధంగా ఉంటాయి. కానీ ప్రశ్నలు అడిగే వాళ్ళని నేను ఒక విషయం అడుగుతున్నాను, ఎందుకని ఓపెన్గా తీవ్రవాదిని బిడ్డ అని ఎందుకు చెప్పారు? ఇస్రత్ జగాని ఎందుకు ఓపెన్గా కూతురు అని చెప్పారు? తర్వాత ఇది మీ ప్రభుత్వం ఉన్న టైంలో అంతకంటే గొప్ప తమాషా ఇంకేముంటుంది చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో ఐబీ ఇస్రత్ జగాని తీవ్రవాది అని అన్నారు, సిబిఐ కూడా తీవ్రవాదనే అంది. తర్వాత సిబిఐ వాళ్ళ స్టాండర్డ్ని చేంజ్ చేసింది, తర్వాత ఐబీ స్టాండర్డ్ని చేంజ్ చేయలేదు. కాంగ్రెస్ బ్యూరోకి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఏం చెప్తోందంటే ఇస్రత్ జగా ఒక తీవ్రవాది, ఇస్రత్ జగా ఒక కూతురట. నాకేమనిపిస్తోందంటే ఇటువంటి ఉద్వేగభరితమైన విషయాలను ఈ విధంగా దాచిపెడుతున్నందుకు ఖచ్చితంగా సిగ్గుపడి తీరవలసిందే అని. ఆర్మీ వీరులు, తర్వాత కర్నల్ ఖురేషీ, తర్వాత వాళ్ళ మొత్తం కుటుంబాన్ని, భారత ఆర్మీ యొక్క సాంప్రదాయాన్ని, భారతీయ జనతా పార్టీ తర్వాత అందరూ భారతీయులు మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నారు. నాకేమనిపిస్తుంటే బీజేపీ విదేశాకి వ్యతిరేకంగా వెంటనే యాక్షన్ తీసుకుని ఉండాలి. మీకు ప్రెషర్ ఉండొచ్చు, కానీ నాకైతే లేదు. నేనైతే ఖచ్చితంగా ఈ విషయంలో మీకు ఓటేను. కాదు, అది మీ అభిప్రాయం. కానీ నేనేమనుకుంటున్నానంటే మీరు 2 నేరారోపణల గురించి మాట్లాడండి, నేను వాటికి సమాధానం ఇస్తాను. చూడండి, ఇంకొక నాయకుడు కూడా ఉన్నారు, ఆయన కూడా మధ్యప్రదేశ్కి చెందినవారు. ఆయన ఏమన్నారంటే మన భారత సైన్యం మోడీ గారికి తల వంచాలి అన్నారు. లేదు 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 లేదు, వాళ్ళు అలా చెప్పలేదు. అలాగే ఇది ఎప్పటికీ జరగదు కూడా. ఆయన ఏం చెప్పారంటే ఆయన ఆర్మీ గురించి చెప్పారు, నేను మోడీజీకి తల ఉంచుతాను, ఆర్మీకి తల ఉంచుతాను అని. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుందంటే జెండా యాత్రని ఇప్పుడు బీజేపీ నడిపిస్తోంది, సైన్యానికి రావాల్సిన విజేత అంటే సైన్యానికి రావాల్సిన విజేత మొత్తం వీళ్ళు తీసుకుంటున్నారు. ఇది అదే కాంగ్రెస్. హమాస్కి మద్దతు పలికే అవే ఊరేగింపులు. వాక్ స్వాతంత్రం సానుభూతికి చిహ్నంగా సూచించబడింది. హిజ్బుల్లాకి ఆదరణగా శ్రీనగర్ నుండి లక్నో ద్వారా హైదరాబాద్కి వెళ్లడానికి ఊరేగింపుని ఏమన్నారంటే ఇది అనుభూతికి చిహ్నం అని అన్నారు. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీ యొక్క ఎనలేని ధైర్యానికి అప్పుడు జరిగిన ఊరేగింపుని ఒక రాజకీయ ఊరేగింపుగా పరిగణించారు. మీరే వినండి, గాజా గురించి వాళ్ళ ట్వీట్ని చూడండి ఏ విధంగా రాశారో. ఆ తర్వాత గాజాలో క్రైమ్ అగెయిన్స్ట్ హ్యుమానిటీ, తర్వాత బ్లాస్టింగ్ గురించి ఏవేవో రాశారు. తర్వాత ఆర్మీ వీరత్వం గురించి చెప్పాలంటే నేను దీని గురించి తప్పకుండా చెప్పాలి. ఒకటి కాదు, ఎన్నో డిబేట్స్ ఉన్నాయి. మీరు వెళ్ళి అడిగి చూడండి. ఆర్మీ వీరత్వం అనే విషయం వస్తే మీరు వెళ్ళి వాటి గురించి అడిగి చూడండి. 71 వార్లో జడ్జి గారు ఉన్నారు, ఆయనకంటే నాకు బాగా ఏమీ తెలీదు. పారాట్రూపర్స్ని ఎవరు లీడ్ చేశారు? ఢాకా. అది ఎంత పెద్ద ఆపరేషన్. డైరెక్ట్గా ఢాకాలోకి పారాట్రూపర్స్ని పంపించారు. జనరల్ జాకబ్ ఎవరూ పేరు చెప్పలేకపోతున్నారు. ఈస్ట్ ఆఫ్ ది ఈస్టర్న్ మనకు చెందిన
ఈస్టర్న్ కమాండర్ ఈస్టర్న్ జనరల్ జగదీష్ అరోరా ఆయన సైన్ చేశారు. ఆయనకు విలువ లేదు. జనరల్ జాకబ్కి విలువ లేదు. షై మనీక్షాకి విలువ లేదు. అన్నిటికీ ఒకే పేరు గుర్తుకొస్తుంది, ఇందిరాగాంధీ. అంటే అప్పట్లో అన్ని ఇందిరాగాంధీయే చేశారు. ఇప్పుడు ఆర్మీ. మేం దేన్ని గొప్పగా తీసుకోవడం లేదు. ఇంకొక విషయం, 2016లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవరిచ్చారు? డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్. 2019లో ఎవరిచ్చారు? ఎయిర్ ఫోర్స్. 2025లో ఎవరిచ్చారు? ఆర్మీకి చెందిన 2 మహిళలు, 2 ఆఫీసర్లు. సో మేం రాజకీయం చేయడం లేదు. ఆర్మీ చేసింది, మేం దాన్ని సపోర్ట్ చేశాం. ఆర్మీ చెప్పిన వెంటనే మేం చాలా మంచిదే అని చెప్పాం. రాజకీయం చేసేది వాళ్లే. ఎప్పుడూ వాళ్లే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఆపరేషన్ సింధూర్కి మోడీ గారు ఘనత మొత్తం ఆయనకే దక్కాలంటున్నారు. చూడండి, మోడీ గారి పరిపాలనలో ఆర్మీ ధైర్య సాహసాలు పెరిగాయి, ఆత్మవిశ్వాసం పెరిగింది. తర్వాత ఆర్మీ బలం అది కూడా పెరిగింది. మేం దేనికోసం గొప్పలకు పోవాలని చూడం. కారణం ఏమిటంటే ఆర్మీ తరఫున ఈ విధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనొక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. అటామిక్ ఎక్స్ప్లోషన్ అటల్జీ గారి ఆధ్వర్యంలో జరిగింది 98లో. 74లో కూడా జరిగింది. 74లో ఇండియా చెప్పడానికి ముందే రూల్స్ అమెరికా 2 వైపులా చెప్పేసింది. 98లో ఇండియా అనౌన్స్ చేయడానికంటే ముందు అమెరికాకి తెలీదు. 74లో కాదు మేం పీస్ కోసమే చేశామని చెప్పారు. 98లో ఏం చెప్పారంటే కాదు, వీఆర్ న్యూక్లియర్ స్టేట్. మనం మనది న్యూక్లియర్ స్టేట్గా డిక్లేర్ చేశాం. ఆర్మీ దృఢత్వాన్ని పెంచాం. మోడీ వచ్చారు, న్యూక్లియర్ సబ్మెరైన్, న్యూక్లియర్ మిసైల్, ఆ తర్వాత నీరు, భూమి, ఆకాశం మూడింటినీ ఒకటిగా కలిపి న్యూక్లియర్తో ఎంపవర్డ్ చేశాం. ఇప్పుడు ఆ తర్వాత చూసుకోండి, ఆర్మీ గౌరవానికి ఒకే ఒక విషయం నేను మళ్లీ చెప్తున్నాను. వాళ్ళు యాసిన్ మాలిక్ని ఆహ్వానించి ప్రభుత్వ ఆఫీసులో గౌరవించారు. అతని మీద ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ని చంపిన నేరారోపణ ఉంది. మోడీ గారు ఎవరిని పిలిచారు? 2015లో వీర్ అబ్దుల్ హమీద్ త్యాగమూర్తుల 50వ వార్షికోత్సవం జరిగింది. అప్పుడు ఆయన మొత్తం కుటుంబాన్ని, ఆయన భార్యని ఆహ్వానించి మోడీ గారు గౌరవించారు. ఆర్మీ గౌరవం అంటే ఇదే. అది కాదు, వీళ్ళేమంటారు? జీరో టాలరెన్స్ ఆన్ హ్యూమన్ రైట్స్. అంటే ఆర్మీ మీద యాక్షన్ తీసుకుంటూ ఉంటారు. మేం చెప్పేది జీరో టాలరెన్స్ ఆన్ టెర్రర్. వాళ్ల పీరియడ్లో ధైర్యం లేని ప్రభుత్వం, చేతులు కట్టిపడేసిన ఆర్మీ ఉండేది. ఈరోజు ప్రాణంతో ఉన్న ప్రభుత్వం, చేతులు విడదీసుకున్న ఆర్మీ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలందరూ దీన్ని జిహాద్ అని అనుకుంటున్నారు. వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళ చీఫ్ ఆర్ మునీర్ ఏమన్నారంటే ఇదంతా అల్లా యొక్క దయ అని చెప్పారు. ఇందులోకి ఇస్లాం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే తమాషా విషయం. అంటే సహోదర భావం. కానీ 20 సంవత్సరాలు కలిసి ఉండలేకపోయాం. బంగ్లాదేశ్కి వెళ్ళి కొట్టింది ఎవరు? ఆ టైంలో పాకిస్తాన్లో జనరల్ టిక్కా ఉన్నారు. ఆయన ముస్లిం కదా. అట్ ద సేమ్ ఇట్ వాస్ హూ వాస్ నేమ్డ్ యాజ్ బుచర్ ఆఫ్ బంగ్లాదేశ్. 73లో ఆయన బలూచిస్తాన్కి వెళ్ళి ఇదే చేశారు. హీ వాస్ కాల్డ్ బుచర్ ఆఫ్ బలూచిస్తాన్. ఈరోజు హేబర్ బఖ్తున్వాలో తాలిబన్స్ ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. సరే వదిలేయండి. ఒకవేళ ఇది ఇస్లాంకు సంబంధించిన విషయం అయితే పెషావర్ మస్జిద్లో బాంబ్ బ్లాస్ట్ ఎందుకు జరిగింది? రావుల్పిండిలో బ్లాస్ట్ ఎందుకు జరిగింది? అక్కడ 100% ముస్లింసే. అందువల్ల ఇది ఒక రెకెడ్. మనం దీన్ని ఇస్లాం పేరుతో చేస్తున్నాం. ఇప్పుడు ఇది విరిగిపోయింది. ఒకవేళ మీరు నన్ను ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్న ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈనాడు ఇదే ఆధారం. ఈరోజు చూసుకున్నామంటే ఇండియాని ఎంతో గాఢంగా ఓడిపోయింది. అందుకే వాళ్ళు మతపరమైన మాటల్ని మాట్లాడుతూ ఉన్నారు. అందరూ చూసే ఉంటారు, మీరు ఎన్నో ఫుటేజెస్ కూడా చూసే ఉంటారు. వాళ్ళ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్ అందరూ అల్లా కరుణ వల్ల, అల్లా దయ వల్లే ఇదంతా జరిగింది. ఎన్నోసార్లు వాళ్ళు ఇన్షా అల్లా, అల్లా మగుదుల్లా అలా ఎన్నిసార్లు చెప్పుంటారు. కానీ ఇక్కడెవరూ అలా చెప్పలేదు. సో దీనివల్ల డిఫరెన్స్ ఏమిటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, లైటెడ్ నోట్లో చెప్పాలంటే, వాళ్ళ అల్లా దయ వల్ల ఇదంతా జరగలేదనే చెప్పాలి. కాంగ్రెస్ దయ వల్లే జరుగుతోంది. తర్వాత చైనా దయ వల్లే జరుగుతోంది. ఆ తర్వాత ఈ విషయంలో నా అనుభవాన్ని కూడా చెప్తాను. తర్వాత ఈ విషయంలో నేను పాకిస్తాన్ ప్రజల్ని అడ్రస్ చేసి చెప్తాను. విదేశంలో ఒక పాకిస్తాన్ నాయకుడిని నేను కలిశాను. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, చెప్పండి, స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? పార్టీషన్ తర్వాత మీరేమనుకుంటున్నారు? మీరు కోల్పోయారా లేక పొందారా? పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏమనుకుంటోంది అని. అప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసా? పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తోందో తెలుసా? చెప్పండి అని అడిగాను. ఆయన చెప్పారు, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఇంకా స్వతంత్రం రాలేదు అని. స్వతంత్రం రాకపోతే 47లో ఏం జరిగింది అని అడిగాను. అండ్ నౌ ఐ మార్క్ ది వర్డ్. ఆయన ఏం చెప్పారంటే 47కి ముందు మన పవర్ సెంటర్ లండన్, తర్వాత వాషింగ్టన్ అయ్యింది, ఇప్పుడు బీజింగ్.
ఆయన మాకు స్వాతంత్రం రాలేదు అని చెప్పారు. వాజా ఆసిఫ్ దగ్గర నుంచి ఇప్పుడు జనరల్ ముషరఫ్ వరకు వీఆర్ డూయింగ్ ద డర్టీ వర్క్ ఆన్ వెస్టర్న్ కంట్రీస్. అంటే ఈరోజుకి మీరు చూసుకోవచ్చు, ఏ దేశమైతే ముష్టెత్తుకుంటోందో వాళ్లతో మనం ట్రేడ్ గురించి ఎందుకు మాట్లాడాలి? అన్ని కంపెనీసు వెళ్ళి వాళ్ళ దగ్గర మిగిలిపోయిన మినరల్స్ కూడా తెచ్చుకోవాలి. చైనా సీ బ్యాకప్ని పూర్తిగా ఆక్రమించింది. అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఒక సామెత ఉంది, మీరు ఒకరిని గౌరవించలేదంటే నగ్నంగా ఉన్నవాడు స్నానం చేసి ఏం సాధిస్తాడు? కానీ ఇక్కడ మిగిలి ఉన్నవాళ్లు రక్తాన్ని కూడా పిండి తీసుకుంటున్నారు. అందుకే చెప్తున్నాను, ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఈ విధంగా ఉంది అని. తర్వాత ఆయన చెప్పిందే ఈరోజు ఇక్కడి వరకు తీసుకొచ్చి చేర్చింది. ఇస్లామిక్ బ్రదర్హుడ్ పేరుతో తయారయ్యింది. నేనేం చెప్తానంటే, పాకిస్తాన్ పుట్టిన దగ్గర నుంచి పాకిస్తాన్ ముస్లింలకు కేవలం నష్టం మాత్రమే.